అవునంటే అవునను కాదంటే కాదను నడి మధ్య. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా లిరిక్స్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి మీకు నచ్చిన సాంగ్ తోటి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసి కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రోడక్ట్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాత కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఆడియోని ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక సాంగ్ అయితే కనుక బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్నాక ఇలా వైట్ మీద స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ ఫుడ్ అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫుడ్ని సెలెక్ట్ చేసుకొని సాంగ్ ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సాంగ్ వినండి ఒక్కసారి. సాంగ్ ఇలా విన్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసుకున్నాక ఆ టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేలా సెట్ చేసుకొని పైన ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి నేను ఇచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఫాంట్ సైజ్ వచ్చి నేను ఒక 40 అయితే కనుక ఇచ్చేస్తున్నాను. అదేవిధంగా టెక్స్ట్ కలర్ వచ్చేసి నేను వైట్ కలర్ అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ బార్డర్ అండ్ షాడో అనే ఆప్షన్లో థర్డ్ వన్ షాడో ఆప్షన్ని ఎనేబుల్ చేసుకొని సైజ్ ఒక 8 ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లోకి వచ్చేసి మీకు ఆ లిరిక్ ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా ప్లేస్ చేసుకోండి. సో విధంగా ప్లేస్ చేసుకున్నాక సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు ఆ ఫస్ట్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ కట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ లిరిక్ అనేది సాంగ్లో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ లిరిక్ అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ లిరిక్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో ఆ వైట్ స్టార్టింగ్ తెచ్చుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా ఆ టెక్స్ట్ మిడిల్లో ఇంకొక కీ ఫ్రేమ్, అదేవిధంగా ఆ టెక్స్ట్ ఎండ్లో థర్డ్ కీ ఫ్రేమ్, ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసుకొని ఆ టెక్స్ట్ని చూడండి, ఆ లిరిక్ని ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకోండి కొద్దిగా చూడండి, ఇలా కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకోండి. సో ఈ విధంగా జరుపుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో ఇలా వైట్ ఉంచేసుకోండి. సో 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఇలా వైట్ ఉంచేసుకొని ఇక్కడ గ్రాఫ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను ఏ విధంగా అయితే గ్రాఫ్ ఇచ్చేస్తున్నానో ఆ విధంగా గ్రాఫ్ ఇచ్చేసుకొని కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ కర్వ్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు సెకండ్ థర్డ్ కీ ఫ్రేమ్ మధ్యలో వైట్ ఉంచేసుకొని గ్రాఫ్ అనేది దీన్నే పేస్ట్ చేసుకొని దీన్ని రివర్స్ చేసుకోవాలి. చూడండి ఇలా రివర్స్ చేసుకుని మనకు ఫస్ట్ లిరిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో తర్వాతకి కొద్దిగా బ్యాక్ వచ్చేసేయండి. సో విధంగా బ్యాక్ వచ్చేసినాక నెక్స్ట్ ఇక్కడ రొటేషన్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో మిడిల్లో ఎండ్లో ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసేయండి. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర నేను ఇక్కడ 5 డిగ్రీస్ ఇచ్చేస్తున్నాను ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర. అదేవిధంగా మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చేసి ఇక్కడ ఒక 10 డిగ్రీస్ ఇచ్చేస్తున్నాను. సో 11 డిగ్రీస్ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్నాక ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి మన సేమ్ 5 డిగ్రీస్ ఇచ్చేసుకోండి. సో నేను ఇక్కడ 5 డిగ్రీస్ ఇచ్చేస్తున్నాను. సో ఇలా 5 డిగ్రీస్ ఇచ్చేసుకున్నాక సో ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో వైట్ చేసుకొని ఇలా గ్రాఫ్ ఆప్షన్ వచ్చేసి చూడండి, ఈ విధంగా గ్రాఫ్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు సెకండ్ థర్డ్ కీ ఫ్రేమ్ మధ్య గ్రాఫ్ అనేది రివర్స్ ఇచ్చేసుకోవాలి. సో విధంగా రివర్స్ ఇచ్చేసుకున్నాక మనకి రొటేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ వచ్చేసేయండి. సో తర్వాత ఇక్కడ జూమ్ ఆప్షన్ ఉంది కదా, ఆ జూమ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, మిడిల్లో ఇంకొక కీ ఫ్రేమ్, లాస్ట్లో థర్డ్ కీ ఫ్రేమ్, ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ ఇక్కడ మనకు హైట్ అన్న కాడ సో 300 ఉంది కదా, ఒక 100 తగ్గించుకొని 200 ఇచ్చేసుకోండి. మళ్ళీ థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర కూడా హైట్ అనేది 300 ఉంది కదా, ఒక 100 తగ్గించుకొని 200 ఇచ్చేసుకుంటే మనకి ఇలా జూమ్ ఇన్ అవుతుంది. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో గ్రాఫ్ అనేది చూడండి, ఈ విధంగా ఇచ్చేసుకోండి. సెకండ్ థర్డ్ కీ ఫ్రేమ్ ఏమో ఆపోజిట్ ఇచ్చేసుకోవాలి గ్రాఫ్ అనేది. సో విధంగా ఇచ్చేసుకొని చూడండి మనకు టోటల్గా ఫస్ట్ లిరిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో తర్వాతకి ఇమోజీ యాడ్ చేయాలి కదా, సో దానికోసం ఈ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని డూప్లికేట్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ కాపీ చేసుకున్న ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మీకు ఏ ఇమోజీ కావాలో ఆ ఇమోజీని మీ కీప్యాడ్లో ఉండి సెలెక్ట్ చేసుకొని కలర్ అనే ఆప్షన్లో కలర్ బాక్స్ ఉందిగా దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కలర్ అనే ఆప్షన్లో ట్రాన్స్పరెంట్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ లవ్ సింబల్ అనేది క్లియర్గా కనపడతా ఉంటుంది, ఇమోజీ అనేది క్లియర్గా కనపడుతుంది.
సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక ఆ ఇమోజిని ఇలా టెక్స్ట్ కింది తెచ్చుకోవాలి. సో అప్పుడే మనకు అది బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక సో మనం యాడ్ చేసుకున్న ఆ పిఎన్జిని సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో సో ఇందులో ఫస్ట్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో ఆ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఫస్ట్ కీ ఫ్రేమ్ని క్యాన్సిల్ చేసుకోండి. సో తర్వాతకి థర్డ్ కీ ఫ్రేమ్ని క్యాన్సిల్ చేసుకొని లాస్ట్లో మిడిల్ కీ ఫ్రేమ్ ఉంది కదా దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు కీ ఫ్రేమ్స్ ఏమీ లేవు. సో ఇప్పుడు ఆ లవ్ సింబల్ని ఇలా కొంచెం సెంటర్ తెచ్చుకోండి. ఇలా సెంటర్ తెచ్చుకున్న తర్వాతకి సో ఇప్పుడు ఆ టెక్స్ట్ స్టార్టింగ్లో మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. లవ్ ఇమేజ్ని సెంటర్ తెచ్చుకున్న తర్వాతకి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, మిడిల్లో ఇంకొక కీ ఫ్రేమ్, మళ్ళీ థర్డ్ కీ ఫ్రేమ్, ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర ఆ లవ్ సింబల్ని రైట్ సైడ్ జరుపుకోండి. ఇలా చూడండి నేను రైట్ సైడ్ జరుపుతున్నాను. ఇలా రైట్ సైడ్ జరుపుకున్న తర్వాతకి ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో గ్రాఫ్ అనేది చూడండి మనం ఇందాక ఇచ్చినట్టే సేమ్ మళ్ళీ. సో అలా గ్రాఫ్ ఇచ్చేసుకొని కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ కవర్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు సెకండ్ థర్డ్ మధ్యలో గ్రాఫ్ కూడా సేమ్ ఇచ్చేసుకొని పేస్ట్ చేసుకొని రివర్స్ చేసుకోవడమే. సో ఇది మనకు కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ రొటేషన్ ఆప్షన్ ఉంది కదా, సో దీంట్లో ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ 5 డిగ్రీస్ ఉంది కదా, ఇక్కడేమో -5 డిగ్రీస్ ఇచ్చేసుకోండి. సేమ్ మనం మిడిల్ ఏమో 11 ఉంది కదా, ఇక్కడ -11 డిగ్రీస్ ఇచ్చేసుకోండి. అన్ని మైనస్లో ఇచ్చేసుకోవాలి ఇక్కడ. సో అదేవిధంగా ఎండింగ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, ఎండింగ్లో కూడా 5 డిగ్రీస్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు -5 డిగ్రీస్ ఇచ్చేసుకోండి. సో ఆ విధంగా ఇచ్చేసుకోవాలి. సో ఆ విధంగా ఇచ్చేసుకున్న గ్రాఫ్ అనేది చూడండి, గ్రాఫ్ కూడా సేమ్ మనకి చెప్పాను కదా. సో ఈ విధంగా సో ఆ విధంగా రెండో గ్రాఫ్ వచ్చేసి రివర్స్ ఇచ్చేసుకోవాలి. సో ఆ విధంగా ఇచ్చేసుకుంటే మనకు టోటల్గా ఫస్ట్ లిరిక్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయినట్టే. సో జూమ్ అనేది మనం ఆల్రెడీ ఇందాక యాడ్ చేసాం కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. చూడండి ఇప్పుడు మనకు టోటల్గా ఫస్ట్ లిరిక్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా కంప్లీట్ ఫస్ట్ లిరిక్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ కావాలి కదా. సో దానికోసం ఇక్కడున్న ఈ 2 టెక్స్ట్లను కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని లేరనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ టూ లేయర్స్ మీద ట్యాప్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని లేరనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ టూ లేయర్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఆ సెకండ్ లిరిక్ ఉంది కదా, సో ఆ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ రీఎంటర్ చేసుకోవాలి. అవునను అని వస్తుందని టైప్ చేసుకున్నాను. తర్వాత ఈ ఇమోజిని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఏ ఇమోజీ కావాలో ఆ ఇమోజిని సెలెక్ట్ చేసుకోండి. పిఎన్జీ కావాలంటే పిఎన్జీ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా యాడ్ చేసుకుని ఇప్పుడు చూడండి మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. మరి సాంగ్లో మనకు సెకండ్ లిరిక్ ఎక్కడి వరకు వస్తుంది, నాకు ఇక్కడ వరకు వస్తుంది. సో అక్కడ ఒక టెక్స్ట్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి మాత్రమే ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు సెకండ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో థర్డ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మళ్ళీ పేస్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ థర్డ్ లిరిక్ అనేది క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్లోకి వచ్చేసి సో సాంగ్లో మనకు థర్డ్ లిరిక్ ఏమైతే వస్తుందో అదే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయినండి. ఇలా క్రియేట్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో నెక్స్ట్ ఇమోజీ అనే ఆప్షన్లోకి వచ్చేసి అక్కడున్న ఇమోజీని రిమూవ్ చేసి మీకు ఏ టైప్ ఆఫ్ ఇమోజీ కావాలో ఆ ఇమోజీని సెలెక్ట్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా ఇమోజీ అనేది క్రియేట్ అయిపోయింది. మరి మనకు ఆ సాంగ్ ఎక్కడ ఎండ్ అవుతుంది, నాకు ఇక్కడ ఎండ్ అవుతుంది. స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి చూడండి ఇలా కట్ చేసుకోవాలి. స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి మాత్రమే కట్ చేసుకోండి. సో ఈ విధంగా సేమ్ ఇదే విధంగా 30 సెకండ్స్ వరకు కూడా అన్ని లిరిక్స్ కూడా ఇలా క్రియేట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను లాస్ట్ లిరిక్ వరకు ఇలా అన్ని కూడా లిరిక్స్ క్రియేట్ చేశాను. సో ఇలా క్రియేట్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్లోకి వచ్చేసి మీకు బ్లాక్ స్క్రీన్ పార్టికల్స్ని ఇస్తాను అది యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న పార్టికల్స్ని క్లిక్ చేసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్లో లైట్ అండ్లో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు స్క్రీన్కి అనేది అప్లై అయిపోతూ ఉంటాయి. సో మనకు లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుంది సాంగ్ అనేది 26 కానీ కదా అక్కడనే ఈ బ్లాక్ స్క్రీన్ పార్ట్స్లో కట్ అయ్యేలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీకు వీడియో ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీలో సేవ్ చేసుకుంటే వీడియోని మీకు గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.